రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలని ఆయన తప్పుపట్టారు. 1994లోనే మోదీ కులాన్ని బీసీల్లో కలిపారని అన్నారు. మోదీ కులంపై రేవంత్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు కిషన్ రెడ్డి. అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మన రాష్ట్రంలో కూడా బీసీలు అందరూ కూడా ఎప్పుడు గుర్తింపు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఏమైనా రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా? గౌడ్స్ క్యాస్ట్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇవన్నీ కూడా 1970 తర్వాతనే కదా. వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీ అంటాడా? వీళ్ళందరూ కూడా బీసీలు కాదంటాడా రేవంత్ రెడ్డి? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతాడా? ఏదైతే అనంతరామన్ కమిషన్ 1970లో వచ్చింది రిపోర్ట్, అంతకుముందు చాలా కులాలు బీసీలో లేవు. కాబట్టి ఏదైనా మాట్లాడితే వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో అనేక కులాలు 70sలో వచ్చాయి, వాళ్ళందరూ కూడా కన్వర్టెడ్ అని చెప్తాడా? వాళ్ళందరూ కూడా అవమానం చేస్తాడు ఇదే విధంగా రేవంత్ రెడ్డి? అందుకే ఈ రాష్ట్రంలో 93 క్యాస్ట్లు 1970లో బీసీలో ఉండేవి. ఈరోజు అవి 112 కులాలు అయ్యాయి. ఇవన్నీ కూడా దశల వారీగా వచ్చినాయి. దేశమంతా ఇదే పరిస్థితి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా మండల్ కమిషన్ నివేదిక అమలు చేయలేదు. సోనియా గాంధీ తొక్కిపెట్టింది, కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది మండల్ కమిషన్. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేశాం. కాబట్టి వీళ్ళు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇవ్వలే, నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఇచ్చాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పార్లమెంటులో పెట్టేలా అందరిది పెట్టుకున్నారు. మా ప్రభుత్వం వచ్చినాక చిత్రపటం పెట్టాము. అందరికీ బతుకున్నప్పుడే భారతరత్న అవార్డు ఇచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ నుంచి జవహర్లాల్ నెహ్రూ నుంచి అందరికీ. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి దక్కుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన స్థలం కానీ, దీక్ష తీసుకున్న స్థలం కానీ, రాజ్యాంగం రాసినటువంటి ఇల్లు కానీ, చదువుకున్నటువంటి లండన్లో చదువుకున్నటువంటి ఇల్లు కానీ, ఆయన అంతిమ సంస్కారం చేసినటువంటి స్థలం కానీ పంచతీర్థ పేరు మీద డెవలప్ చేసింది భారతీయ జనతా పార్టీ. మోదీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. 1994లోనే మోదీ కులాన్ని బీసీల్లో కలిపారని అన్నారు ఆయన. మోదీ కులంపై రేవంత్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి.